మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలుగా వస్తుంది. దానిలో భాగంగానే ఇంతకుముందు వనపర్తి నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉండేది. అంతకుముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండేది. ఆయన ఒక 4 నుంచి 5 సార్లు ఈ మధ్యకాలంలో నెలకొకసారి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంటే అసందర్భంగా మన 100 ఏమంటారు ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు ఆయన చాలా నిజాయితీ పరుడు అన్నట్లు, చాలా బుద్ధివంతుడు అయినట్లు, చాలా ఆయన ఇంకవన్నీ చెప్పలేని వర్ణాతీతమైన ఆయన గురించి చెప్పాలంటే పెద్ద 2-3 గంటలు పడుతుంది. అట్లాంటి వ్యక్తి అంటే 2-3 విషయాలు ముఖ్య విషయాలు మాట్లాడుతున్నాం ఈరోజు. ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉండే. ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా అప్పుడు ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీపీ ఉంటే మేము అక్కడ 2-3 వేదికల మీద 2-3 విషయాలు మాట్లాడితే నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది తప్పు, అసలు నువ్వు అగ్రికల్చర్ మంత్రివా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసే విధానం ఏంది, నువ్వు చేసే పని ఏంది, నువ్వు ఏజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది, చాలా సందర్భాల్లో మేము ఖండించినాం. ఖండిస్తే కూడా ఆయన మార్పు రాలే. ఆయన రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి వనపర్తికి బయలుదేరినా, వనపర్తి నుంచి హైదరాబాద్కి బయలుదేరినా సొంతం అంటే చాలా అంటే దుర్మార్గం అనమాట. గన్మెన్లను పక్కన పెట్టి కారు నడుపుకొని ఎక్కడ పోతాడో తెలియని రోజులు, ఏం చేస్తాడో తెలియని రోజులు. మేము అంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా మార్చి 9 తారీఖు నాడు 2023 మేము బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసిన రోజు కూడా ఆయన గురించి చెప్పినాం. వాళ్ళ అమ్మ నాయన ఆస్తి ఇచ్చి ఆయనకు 14 ఎకరాలు. దాని తర్వాత ఆ కబ్జాలు చేసుకొని ఆ మాందాపూర్ అనే విలేజ్లో, కొత్తపేట అనే విలేజ్లో 14 ఎకరాల నుంచి 140 ఎకరాలు అక్కడ కాంపౌండ్ ఉంటుంది, కాంక్రీట్తో కట్టిన కాంపౌండ్ ఉంటుంది. అప్పుడు గౌరవ మిత్రుడు రఘు గారు అన్ని బయటికి తీసిన వీడియోలు పెట్టింది, మీరు అందరూ చూసింటారు. దాంతోపాటు కృష్ణానదిలో మట్టి తీసి 38 ఎకరాలు కొన్నాడు. తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద 100 ఎకరాలు కొన్నాడు. దాన్ని మొత్తం 140 ఎకరాలు అక్కడ కబ్జా చేసి కృష్ణానదిలో ఉన్న నల్లమట్టి అంతా 3 నుంచి 4 మీటర్లు ఫిల్ చేసిండు. అది కూడా మేము చెప్పినాం. దానిలో అది కూడా మొత్తం కాంపౌండ్, సీసీ రోడ్లు. ఒక రైతులంటే ఏదో వైర్ ఫెన్సింగ్నో కాంపౌండ్ వేసుకుంటారు, అది రైతు కాదు. అది ఆయన తెలంగాణ పెద్ద రైతు, అగ్రికల్చర్ శాఖ మంత్రి. ఆయన బాగుపడడానికి మాత్రమే చేసిండు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలే. అవి చెప్పినాం. దాంతోపాటు ఆయన పాస్పోర్ట్ మీరు ఎవరు చూసినా తెలుస్తుంది ఆన్లైన్లో. పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయండి. ఆ 5 ఏళ్ళు ఆయన మంత్రి ఉన్నప్పుడు ఏ దేశాలకు ఎన్నిసార్లు పోయిండు, ఎందుకు పోయిండు, అవన్నీ రేపు మళ్ళీ మేము సిఎల్పిలో కూడా మీటింగ్ పెట్టబోతున్నాం. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఆడ చెప్తాం. సో అట్లా ఆయన చేసిన పాపాలు 1, 2, 3 కాదు, ఏది చేసినా ఆర్టీసీ బస్సులో వనపర్తి నుంచి హైదరాబాద్ పోయే రోజుల నుంచి ఇప్పుడు ఆయన ఇంట్లో పనిచేసే ఆయన దత్తపుత్రుడు అని చెప్పుకునే ఒక గౌడ నాయక్ అనే అబ్బాయికి ఆయన బ్యాంక్ టర్న్ ఓవర్ విత్ ప్రూఫ్స్ చెప్తున్నా, నేనేం అబద్ధాలు చెప్పట్లా, 40 కోట్లు అలా ఆయన టర్న్ ఓవర్. ఆయన మన సురవరం ఫ్యామిలీ నుంచి ల్యాండ్స్ కొన్నాడు, పొలాలు కొన్నాడు. ఆ అబ్బాయి పేరు మీద ఫస్ట్ తీసుకున్నారు, ఆ గౌడ నాయక్ అనే అబ్బాయి పేరు మీద తీసుకొని దాని తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండు. ఎవిడెన్సెస్ ఉన్నాయి, బుక్లెట్ ఉంది, మేము అన్నీ ఇస్తున్నాం. మేము సిబిఐకి ఇస్తున్నాం, ఏసీబీకి ఇస్తాం, ఈడీకి ఇస్తాం, సిఐడికి ఇస్తాం, అన్నీ ఇచ్చినాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళొకసారి చట్టపరంగా మా ముఖ్యమంత్రి గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు, ఎంక్వైరీ సంస్థలకు అంతా మేము ఇవ్వబోతున్నాం. ఎందుకు గౌడ నాయక్ పేరు మీద చేసి బిడ్డ పేరు మీద ఎందుకు చేసుకున్నారంటే 10 నుంచి 12 కోట్లు గవర్నమెంట్ నుంచి ఎస్టీ కింద వచ్చే సబ్సిడీలు అన్నీ వాడుకొని ల్యాండ్ సబ్సిడీ మార్చాడు. అదే ఆయన క్యారెక్టర్. 1-2 చెప్తున్నా నేను, ఇంకా చాలా ఉన్నాయి. అట్లాంటి క్యారెక్టర్. ఒక వేదిక మీద నాకు సమవుజ్జి కాదు మేఘారెడ్డి, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ, ఆయన నాకు సమవుజ్జి అన్నాడు. సమవుజ్జి ఏందనేది వనపర్తి ప్రజలు నిరూపించారు. ఆయనకు 2018లో 52,000 మెజార్టీ వచ్చింది. సో 2023లో ఆ 52,000 మైనస్ అవుతూ 25,420 ఓట్లు నాకు మెజార్టీ వచ్చింది. సో 107,420 మంది 50% 25 ఓట్లు వేసింది వనపర్తి నియోజకవర్గం. నీవు అన్ఫిటు, నువ్వు మోసగాడివి, నువ్వు చీటర్వు, నువ్వు లంగవు, నువ్వు దొంగవు, వనపర్తి ప్రజలను మోసం చేసినావు, నువ్వు నీ వయసుకు తగ్గ పని ఒక్కటి చేయాలని కర్రు కాల్చి ఆయనకు వాత పెట్టారు. వాత పెడితే వనపర్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నంటే నేను నెంబర్ 3, నెంబర్ 4 కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర అనుకుంటున్నాడు. ఓకే, నువ్వు నెంబర్ 3, నెంబర్ 4 ఎక్కడ?
ఫామ్ హౌస్లో మందు పోయినకే నెంబర్ 4 నేను చెప్తున్నాం. కానీ ఈ వ్యవసాయ మంత్రి ఆ శాఖకు నువ్వు న్యాయం చేయలే, వనపర్తి ప్రజలకు న్యాయం చేయలే, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయలే. ఎవరికి చేసినావు? గండిపేటల మీరందరూ చూసిండ్రు, అన్ని పేపర్లు వచ్చింది. 55 ఎకరాలు ఒక చనిపోయిన ఆయన పేరు మీద కబ్జా చేసినావు, పేపర్ పుట్టించినావు. A6 ముద్దాయి మిస్టర్ నీలంగౌడ్ అనేట నీ శిష్యుడు, పెబ్బేరు సంతలు ఆయన్నే, వనపర్తి రాజగారి పొలములు ఆయన్నే, డీజిల్ బంకులు అప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ నుంచి ఇచ్చే డీజిల్ బంకులు వాళ్ళ పేరు మీద బినామీ. అట్లా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా వేసున్నారు. అవన్నీ మేము అన్ని ఈ సంస్థలకు ఇస్తాం, అన్ని ఎంక్వైరీ చేపిస్తాం. అట్లాంటి నిరంజన్ రెడ్డి మా ప్రభుత్వం గురించి, మా సీఎం గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. ఎందుకు లేదంటే వనపర్తిలోనే నువ్వు గెలవలే, వనపర్తిలోనే నేను ఒప్పుకుంటున్నా ఎంపీటీస్ మీద నువ్వు ఓడిపోయినావు. నువ్వు హైదరాబాద్లో కూర్చొని నువ్వు ప్రెస్ మాట్లాడి ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే మీరు గమనించుంటారు. 2 సీజన్లు అయింది రైతు భరోసా ఏది అంటాడు. మేము గెలిచి 7 నెలలు 2 సీజన్లు వస్తాయా? రైతు బంధు పెండింగ్ ఉందా? మేము వేస్తున్నాం కదా, 10,000 వేస్తున్నాం కదా. ఆ 15,000 అనేది రైతు భరోసా అనేది మా గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటేషన్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఓన్లీ రైతులకు ఇవ్వాలి అనేది మీద గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది.